వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ల చేష్టలతో కామాటిపుర పార్టీగా పేరుగాంచిన వైసీపీ దివిసీమ వరకు ప్రజలను జలసమాధి చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీ బద్దలు కొట్టే కుట్రతీరుతో అది కాస్త ఉగ్రవాద పార్టీగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు. పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చేసినటువంటి రాసలీలను అందరూ చూసి ఇది ఒక కామాటిపుర పార్టీ అనుకున్నాం. కానీ ఇది ఈరోజు విజయవాడ వరదలు వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజీలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్ర, ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టి ఆ బోట్ల ద్వారా డ్యామేజ్ చేసి లక్షలాది మంది దివిసీమ దాకా ప్రజలను చంపాలనే కుట్రతో ఇది ఒక ఉగ్రవాద పార్టీగా మేము ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు అధికారం కోసం సొంత బాబాయినే చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత చిన్నాయన్ని లేపేసి అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద చేశారు. అదేవిధంగా కోడికత్తి సీను డ్రామా ఆడారు. కోడికత్తితో ఏదో చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారని కుట్ర లేపారు. ఈ విధంగా కుట్రలు చేస్తున్నటువంటి పార్టీ శవాలు పడితే శివాలు ఎత్తిపోయే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవాలు పోయినా అక్కడ పోయి వెకిలి నవ్వులు నవ్వుతూ పలకరిస్తాడు.